పట్టుకొని పోవాలి. ఎవరితో కొట్టాడమంటారు నన్ను? ఏమిచ్చిర్రు? ఉన్నదంతా తీసుకొని ఉత్తలు కూర్చున్న పెడితే నాకు ఒక ఆయుధం కావాలి కదా. ఇలా అబద్ధాల మీద ప్రశ్నించడానికి కోసము, కార్యకర్తలను కాపాడుకోవడానికి కోసము కంటి రెప్ప లాంటి ఒక కంటి రెప్ప కావాలంటే వినోదన్న కావాలి కదా. దయచేసి మనం ఆలోచన చేసుకుందాం. మనం మంచిగా ఉన్నాం. దయచేసి ఇలా మంచిగా ఉన్నాం. మనం ఏదైతే నిజంగా చెప్తా ఉన్నా, ఓడిపోయినందుకు బాధ కలిగిన ఒక రకంగా సంతోషం ఉన్నదే. ఎందుకనంటే నేను ఎమ్మెల్యే ఉన్న కాలంలో నా గురించి నాకు తెలియలే. ఓడిపోయిన తర్వాత మాత్రం అబ్బా కొడుక ఎంత చక్కని కొడుకు బిడ్డ, నియాసండి మంచి దొరుకుతాడా, నియాసండి మంచి దొరుకుతాడా అంటాడు. అంటే ఒక ఓటమి తర్వాత మనం చేసిన పని గుర్తుకొస్తా ఉంటది. వినోదాల గురించి కూడా గట్లనే చర్చ జరుగుతున్నది. నిజంగా నాన్న నువ్వు గెలుస్తావే, రసమై మాట్లాడినంటే 100% గెలుస్తావు. నిజంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే మొదటిసారి రెండోసారి కూడా వినోదాన్న కోసం మనం మాట్లాడిన, కానీ ఎందుకో ఇప్పుడు కావాలంటారు వినోదాన్నను. నేను ఈ వారం 10 రోజుల నుంచి చూస్తా ఉన్నా. నేను ప్రామిస్ చెప్తా ఉన్నా, ఏదో ముఖ స్థితి కోసమో కేటీఆర్ వచ్చింది కాబట్టి 4 డైలాగులు కొట్టడానికి కోసమో నేను చెప్పాడు రసమే అనటోడు. నిజంగా చెప్తా ఉన్నా, గ్రామాలకు వెళ్ళినప్పుడు ఏమనగా సారు ఈసారి మాత్రం వినోదానికి వెయ్యాలంటున్నారు. 100% ఏమన్నా కానీ సార్ ఈసారి మాత్రం వినోదానికే మనం వెయ్యాలి సార్ అంటే ఏమనుకుంటారు అంటే, కేసీఆర్ ను అబద్ధాల మాటలు ఆ మాటలు ఆగం చేసుకున్నాం, మళ్ళీ కేసీఆర్ రావాలి సార్, మళ్ళీ కేసీఆర్ నిలబడాలంటే వినోదాన్ని గెలిపిస్తే కేసీఆర్ కు ఆక్సిజన్ లాగా ఉంటాడు కాబట్టి తప్పకుండా వినోదాన్ని కేసే ఓటు కేసీఆర్ కేసినట్టుగానే ప్రజలు భావించుకుంటారు. కాబట్టి ఇవాళ అంతటి కూడా ఈ చర్చ జరుగుతూ ఉన్నది. కాబట్టి తప్పకుండా మా వైపు నుంచి మానకొండూరు నియోజకవర్గం నుంచి మా వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. చాలా మంది మొదటిసారి మాత్రం నేను చాలా మందిని చూస్తున్నాను. మానకొండూరు వాళ్ళను చాలా ఉత్సవంతో వచ్చినారు. తప్పకుండా మా వంతుగా మీ గెలుపు కోసం మీరు ఏదైతే అనుకుంటా ఉన్నారో, ఎందుకనంటే మానకొండూరు కరీంనగర్ ఆనుకొని ఉన్నది, కానీ ఈసారి కరీంనగర్ లో కూడా హైయెస్ట్ మెజార్టీ వస్తున్నది వినోదానికి. మీరు అది కూడా రాసి పెట్టుకోరు, నేను చెప్తున్నాను కదా. ఎందుకనంటే ఇంత అద్భుతమైనటువంటి కరీంనగర్ స్మార్ట్ సిటీని చూసిన తర్వాత కూడా వినోదన లాంటి వ్యక్తిని కావాలని కోరుకుంటారు తప్ప ఇంకొక వ్యక్తి గురించి ఆలోచించరు. ఎందుకనంటే ఆయన ఎన్నడూ కూడా రాలే. వాస్తవంగా చెప్తున్నానా, బండి సంజయ్ మొదటిసారి 5 సంవత్సరాల తర్వాత పల్లెలకు అడుగుపెట్టింది మళ్ళీ ఇప్పుడే. కాబట్టి ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు, ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. తప్పకుండా మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతను మా గెలుపుగా భావించుకొని తప్పకుండా అన్న గెలుపులో మానకొండ నియోజకవర్గమే భారీ మెజార్టీ ఇచ్చిందనడానికి కోసము ఆ మాట కోసం తప్పకుండా మేము కృషి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ.